హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి సీ యానిమనీ. సో సీ యానిమనీ అంటే ఇట్లుంటుంది. ఇది చెట్టులాగా ఉంటుంది కానీ చెట్టు కాదు, ఇది యానిమల్ అనమాట. సో ఒక ఫైలం స్నిడేరియా అనే ఒక స్పీషీస్ యొక్క టైప్ ఇది. సో దీనికి టెంటాకల్స్ ఉంటాయి. ఎప్పుడైనా ప్రే వచ్చినప్పుడు ఏవైనా ఇది తినాల్సిన చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ వచ్చి దీని మీద వాలినప్పుడు షాక్ లాగా ఇస్తాయి అనమాట. ఈ టెంటాకల్స్ అనేవి షాక్ లాగా ఇస్తాయి. ఈ జెల్లీ ఫిష్ కూడా ఇదే జాతికి సంబంధించింది. సో ఈ జెల్లీ ఫిష్ కానీ సీ యానిమనీ కానీ ఇదే జాతికి సంబంధించినవి అనమాట. సో ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న పురుగులు అట్లాంటివి వాలంగానే ఈ టెంటాకల్స్ అనేవి షాక్ లాగా ఆ పురుగులకు పెడతాయి. పురుగులకు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగులు ప్యారలైజ్ అయిపోతాయి అనమాట. ప్యారలైజ్ అయిపోయిన తర్వాత ఈ టెంటాకల్స్తోని దాని నోరు దగ్గరికి తీసుకొని పోయి తినేస్తుంది అనమాట. ఓకే, సో ఈ సీ యానిమనీ అనేది ఈ క్లౌన్ ఫిష్కి ఒక ఇల్లు లాగా ఉంటుంది అనమాట ఇది. సో క్లౌన్ ఫిష్ తినే తిండి ఇది కూడా తింటుంది. అందుకే ఈ ఫిష్ని ఇది ఆశ్రయం ఇస్తుంది అనమాట, ఇట్లాంటి ఫిష్కి. ఓకే, సో అసలు ఈ టాపిక్ ఎందుకు ఉంది అంటే మనకి లక్షద్వీప్లో ఇక్కడ అగత్తి ఐలాండ్ అని ఉంటుంది. ఈ అగత్తి ఐలాండ్లో మొత్తము సీ యానిమనీ బ్లీచింగ్ అవుతుందన్నమాట. సో సైంటిస్టులు మాస్ సీ యానిమనీ బ్లీచింగ్ అనేది అగత్తి ఐలాండ్, లక్షద్వీప్లో ఉన్న అగత్తి ఐలాండ్లో చూసినారనమాట. సో ఈ బ్లీచింగ్ అంటే ఏంది అంటే ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. బ్లీచింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కలర్ అంతా పోయి ఆల్మోస్ట్ సగం డెడ్ లాగా అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కోరల్ రీఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి, మెరైన్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ఫిష్లకి ఆశ్రయం ఇస్తుంది. సో ఈ ఫిష్ ఇట్లాంటి స్పెషల్గా ఈ ఫిష్కి ఇది ఆశ్రయం ఇస్తుంది. సో మెరైన్ యానిమల్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది రిస్క్లో పడితే మెరైన్ యానిమల్స్ కూడా రిస్క్లో పడ్డట్టే. సో ఇది ఎన్విరాన్మెంటల్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ అనమాట. సో ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా పనికొస్తుంది. ఓకే, సో ఇంకొక పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇట్లాంటి ఫైలం స్నిడేరియా, ఇవన్నీ ఫైలం స్నిడేరియా స్పీషీసే. ఇది కానీ జెల్లీ ఫిష్ కానీ కోరల్స్ కానీ. ఓకే, సో ఇవన్నీ మనకి బెంథిక్ జోన్లో కనిపిస్తాయి. బెంథిక్ జోన్ అంటే ఈ వాటర్ బాడీలో లోవెస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ లైన్ కనిపిస్తుందా, సో ఇదంతా బెంథిక్ జోన్ అనమాట. సో ఇక్కడ లైట్ సరిగ్గా ఉండదు, వాటర్ అనేది ప్రెషర్ చాలా ఉంటుంది అనమాట. సో ఈ జోన్లో మనకి ఈ ఫైలం స్నిడేరియా కనిపిస్తుంది. సో లక్షద్వీప్లో కోరల్ ఐలాండ్స్, లక్షద్వీప్ మొత్తం కోరల్ ఐలాండే కదా. సో అక్కడ మనకి ఫైలం స్నిడేరియా ఈ సీ యానిమనీ మొత్తం బ్లీచింగ్ లాగా కనిపించింది. సో ఇది మేజర్ క్లైమేట్ ఇష్యూ అనమాట.